నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. మాది చిన్న ఫ్యామిలీ. నేను, మా ఆయన, మాకు ఇద్దరు పిల్లలు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా జీవితంలోకి నిండు గర్భిణి ప్రవేశించి నాకు, నా కుటుంబానికి నరకం చూపించి అని ఒక రోజు నాకే అనిపించింది, తిరుపతి వెళ్లి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటది కదా అని మా హస్బెండ్ తో చెప్పిన. ఆయన కూడా సరే అన్నాడు. తిరుపతికి బుక్ చేసుకున్న టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకో వారం రోజుల్లో తిరుపతికి వెళ్ళాలి. సరేలే షాపింగ్ చేద్దాము, కుదరట్లేదు కదా, సాయంత్రం కొంచెం తొందర రండి అని మా హస్బెండ్ కి చెప్పాను నేను. సరే వస్తానులే అన్నారు. అనుకున్నట్టే సాయంత్రం 6ంటికి అట్లా స్టార్ట్ అయినాం. తెలిసిందే కదా సిటీలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో. వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం అని బయట తిన్నాము. ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. పిల్లలు మంచిగా నిద్రపోతా ఉన్నారు. మా అమ్మ ఇంట్లోనే ఉంది. అమ్మ నాకు మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అని అన్నా. అమ్మ అన్నం పెట్టిన తర్వాత కూర్చొని అన్నం కలుపుతా ఉన్నా. సడన్ గా ఏమైందో ఏమో నాకు తెలీదు. నా ధ్యాసలో నేను లేను. మా హస్బెండ్ వచ్చి ఏమైంది సుమతి, ఇప్పుడే తిన్నాం కదా మళ్ళీ తింటున్నావు అంటే, సర్లే తింటే తిను గాని తొందర తిని నిద్రపో అని అన్నారు. నేను అతని మాటలు అసలు పట్టించుకోవట్లేదు. నేను నా ధ్యాసలో నేను లేను. నేను ఇంకా అన్నం కలుపుతానే ఉన్నా. ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఏమైంది సుమతి, తినట్లేదేంది, అట్లనే కూర్చున్నావు, అసలు మాట్లాడట్లేదు, ఏమైంది నీ, సుమతి సుమతి అని గట్టి గట్టిగా పిలిచారు. అస్సలు పలకట్లేదని నా చెంప చెల్లు అనిపించేసరికి నాకు మస్తు కోపం వచ్చి, ఏయ్ ఏంది, ఎందుకు కొడుతున్నావు నన్ను, ఆడపిల్ల మీద చెయ్యేసావు నువ్వు, ఆ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఆయన గొంతు పట్టుకున్నా. ఈ లోపు మా లొల్లికి మా అమ్మ బయటికి వచ్చి ఏమైంది సుమతి, ఏమైంది ఏమైంది అంటూ ఆయన్ని వదిలిపెట్ట అంటే కూడా నేను అస్సలు వదిలిపెట్టకుండా పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ గట్టి గట్టిగా అరుస్తున్నా. మా అమ్మకు బాగా కోపం వచ్చి నన్ను గట్టి కొట్టేసరికి నేను వదిలేసిన. మా ఆయన ఇంకా మస్తు భయపడి, మస్తు భయం అనిపించి మా చిన్నమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబాయ్ ఒకసారి రావా, సుమతి అంత పిచ్చి పిచ్చి చేస్తుంది బాబాయ్ అంటే, మా మామ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత నేను నార్మల్ గానే కూర్చొని ఉన్నా. ఏంది మామ ఇప్పుడు వచ్చినావు, ఎందుకు ఇప్పుడు వచ్చినావు అంటే, ఏం లేదమ్మా ఉట్టిగానే వచ్చినా, ఏమో షాపింగ్ చేసినట్టున్నారు, నిద్ర పడతలేదు అట్లా వచ్చినా అంతే అని అంటే, అవునా మామ, అవును మామ షాపింగ్ చేసినాం, కూర్చో మామ నీళ్ళు తాగుతారా అని మంచిగానే మాట్లాడిన. వద్దు సుమతి అని కూర్చుని మా అమ్మకి సైగ చేసిండు నిమ్మకాయలు తీసుకురమ్మని. ఇక మా అమ్మ ఒక నిమ్మకాయ తీసుకొచ్చి నా మీద నుంచి తిప్పి పడేశారు బయట. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తున్నారంటే, ఏం లేదమ్మా బయటికి పోయొచ్చులు కదా, నువ్వు వెళ్ళి నిద్రపో సుమతి అనగానే నేను పోయి నిద్రపోయినా. పిల్లరి మా మామ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు, మా అక్క కూడా వచ్చింది. సుమతి బయటికి పోదామా అని అంటే, సరే అక్క అని చెప్పిన. ఇప్పుడు ఎండున్నది కదా కొంచెం అయినాక పోదాం సుమతి అంటే, సరే తీ అక్క అని చెప్పిన. ఒక అర్ధగంట తర్వాత ఏమైంది అక్క బయటికి పోదాం అన్నావు అంటే, కొంచెం అయినాక పోదాంలే సుమతి అని చెప్పింది. నాకు ఇంకా తెలీదు ఏమైందో కూడా. నాకు మళ్ళీ అక్క ఎంతసేపు, నడు పోదాం అంటే, ఎందుకు సుమతి కొంచెం అయినాక పోదాం అని చెప్పినా కదా అని మా అక్క గట్టిగా అరిచింది. ఏయ్ అర్థమైతలేదా నీకు, నడు నడు పోదాం, రా అక్కడ బాగుంటది, చెప్పినా కదా రా 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 అంటూ నేను గట్టి గట్టిగా అరుచుకుంటూ పిచ్చి పిచ్చి చూపులు చూసుకుంటా, పక్కొద్దు ఇటుపక్క పోదాము సరేనా, హా హా అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తా అంటే మా మామ వచ్చి, ఏ సుమతి ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరిచి నా చెంప వలగొట్టేసరికి నేను తేరుకున్నా. ఏమైంది మామ, ఏమైంది నాకు అంటే, ఏం లేదమ్మా కూర్చో కూర్చో అని చెప్పి మా అమ్మ అయితే వాటర్ తీసుకొచ్చి తాగిపించింది. మా వాళ్ళకి అర్థమైంది ఇక నాకు ఏదో అయ్యిందని. దగ్గరలో ఉన్న మసీద్కి అయితే తీసుకుపోయిన తర్వాత ఫకీర్ నన్ను చూసి ఇంట్లో నుంచి అయితే, నిండు బిందెలకి వెళ్ళి ఒక బాటిల్ వాటర్ అయితే తీసుకురండి, ఒక 6 నిమ్మకాయలు తీసుకురండి అని చెప్పి నా మీదకి వెళ్ళి తిప్పి పడేసి, ఒక 2 నిమ్మకాయలు నాకు ఇచ్చి, ఒకటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళమ్మా, ఒకటి నీ తల దిండు కింద పెట్టుకొని పడుకో అని చెప్పారు. ఇంకేం కాదని చెప్పారు. అయినాక 10 రోజుల వరకు మంచిగా ఉన్నా నేను. ఒక రోజు మా అక్క ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి, చెల్లె మేము వేరే ఇల్లు చూసుకుందాం అనుకుంటానమే, ఇక్కడ నీళ్లు సరిపోతలేవు, బయటకు వస్తే ఏదైనా రూమ్ రెంట్కి ఇస్తారేమో చూద్దామా అంటే, సరే అక్కరా మధ్యాహ్నం పోదాం అంటే, ఆ రోజు నేను నిమ్మకాయ తీసుకెళ్లడం మర్చిపోయినా. ఒక దగ్గర చూసాము ఒక 2-3 ఇల్లులు, నచ్చలేదు. ఇంకా మేము ఇంటికి వచ్చే టైంలో ఒక దగ్గర సగం కట్టి వదిలేసిన ఇల్లు ఉంది. అక్కకి అక్కడ ఏదో ఇల్లున్నట్టుంది, రా చూద్దామంటే, ఎందుకు చెల్లె అది సగం కట్టి వదిలేసిన ఇల్లున్నట్టున్నది, అటెందుకు, వద్దు నడు ఇంటికి పోదామనంటే, అక్క చెప్తా అంటే అర్థం కదా, నడు పోదాం, దా అక్క దా అని నేను మళ్ళీ నార్మల్ గా మాట్లాడిన. కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, మళ్ళీ నార్మల్ గా మాట్లాడుతున్నా. మా అక్కకి అర్థమైంది, అక్క నడువే అంటూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ రా పోదాం అంటే, మా అక్కకి అర్థమైంది. నన్ను గట్టిగా లాగి పెట్టి ఒక్కటి జరిచి, నడువు ఇంటికి పోదాం ఏంది అనగానే నేను తేరుకున్నా. ఇక ఇంటికైతే పోయినాం. మళ్ళీ చెప్పింది మా అమ్మకి, చెల్లె ఎట్లా వేస్తుంది అమ్మ, మనం ఇట్లయితే కాదు, మళ్ళీ ఏదో అయింది దానికి, మనం తీసుకెళ్లాలి ఎక్కడికన్నా అంటే, మళ్ళీ అక్కడికే తీసుకెళ్తే నన్ను కూర్చోబెట్టుకొని ఆ ఫకీర్ నన్ను అడగడం స్టార్ట్ చేసిండు. ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు చెప్పు అంటే, నేను 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 ఎవరిని, నేను సుమతిని, ఎవరు చెప్పు ఎవరు అంటారేంటి మీరు, నేను సుమతినే అని అంటే, ఏ సుమతి
కాదు, నువ్వు చెప్పు ఎవరో చెప్పు అని ఇంకా ఆయన ఏదో చదువుతా స్టార్ట్ చేసిండు. ఇక నేను నా సోయిలో నేను మళ్ళీ లేను. ఇంకేదో అయింది. నేనా 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 అని గట్టి గట్టిగా అరుచుకుంటూ, నేను ఎవరినంటే నెలలు నిండిన గర్భిణీరా తెలుసా, నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో, తెల్లారితే నేను బిడ్డకి జన్మనిచ్చేదాన్ని అనుకున్నా. కానీ కానీ ఏమైందో నీకు తెలుసా అని ఏడవడం స్టార్ట్ చేసిన. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడికి చనిపోయిన నేను. పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నాకు ఎన్నో కోరికలుండే. నీ జీవితం ఈ జన్మకి ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపోయి అమ్మాయిని వదిలేసి ఎందుకు ఇలా వేధిస్తున్నావు అమ్మాయిని? తనకి 2 ఆడపిల్లలు తెలుసా. నాకు తెలుసుగా, నాకు ఆ పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళని వదిలేసి అయితే అస్సలు పోనుగా నేను. ఆపుతావా నీ రాక్షస నవ్వులు అని నా పైన ఏదో చల్లారు. చల్లగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. మా వాళ్ళకైనా చెప్పారు, ఇప్పటికైతే బానే ఉంటుందమ్మా, మీరు వెంటనే తీసుకెళ్ళండి, మేము ఒక దగ్గర చెప్తాము, మా వల్ల అయితే కాదమ్మా అని చెప్పగానే మా వాళ్ళు ఎక్కడ చెప్పండి అంటే ఆ ఫకీర్ ఒక అడ్రస్ అయితే చెప్పారు. నన్ను మా వాళ్ళు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళు చూసి ఈ రోజు కాదమ్మా ఇంకో రోజు తీసుకురండి అని చెప్తే సరే అని మేము ఇంటికి అయితే వెళ్ళాము. మా అమ్మ గుడికి తీసుకెళ్లి పూజ చేపిస్తే మంచిగా ఉంటది కదా అని మా అమ్మ గుడికి అయితే తీసుకెళ్లి పూజ అయితే చేపించి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో చిన్న గొడవ అయింది. మా బావ మా అక్కని కొట్టడం స్టార్ట్ చేశారు. ఆపండి, ఎందుకు కొడుతున్నారు అని మేము ఆపినా కూడా అస్సలు ఆగట్లేదు ఆయన. నాకు ఇంకా సడన్ గా బాగా కోపం వచ్చి ఆయన కాలర్ పట్టుకొని, ఎందుకురా కొడుతున్నా, తీరా చెయ్యి, ఇన్ని రోజు వదిలిపెట్టనురా, నువ్వు నా చేతిలో అయిపోయావు, ఆడదాని మీద చెయ్యేస్తే నీ చేతులు విరక్కొడతా, చంపేస్తా అంటూ గొంతు గట్టిగా పట్టుకొని పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ, వెక్కిలి నవ్వులు నవ్వుతూ, ఇంకోసారి ఆడదాని మీద చెయ్యేస్తావా, నీ పని అయిపోయిందిరా నా చేతిలో అని, నువ్వు నాతో వస్తావా, నిన్ను నేను తీసుకెళ్తానుగా, ఇప్పుడు అయ్యిందిరా నీ కథ అని గట్టిగా అరుస్తూ నవ్వుతూ గొంతు పట్టుకుని వదిలిపెట్టట్లేదు. మా అమ్మ వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి నాకు బొట్టు పెట్టగానే భావనైతే వదిలేసి నేను కింద పడిపోయినా. కింద పడిపోగానే ఒక అర్ధగంటకి నేను తేరుకున్నాక మా అక్క కొడుకొచ్చి, ఏమైంది పిన్ని నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ ఒంట్లో ఏదో ఉందంట పిన్ని, అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా పిన్ని. ఏం లేదు నాన్న, అట్లా ఏం కాలేదు, నువ్వు వచ్చి పడుకో అని వాన్నైతే పడుకోబెట్టినా. ఇంకా తెల్లారేసరికి మా వాళ్ళు నన్ను అయితే ఫకీర్ చెప్పిన అడ్రస్ కి అయితే తీసుకెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు మంచి ఫలితమే దక్కింది. నా ఒంట్లో ఉన్న దయ్యాన్ని అయితే వెళ్ళగొట్టేశారు. ఆ దేవుడి దయ, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను బయటపడ్డా. నేను ఎంత సఫర్ అయ్యిందో, నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యిందో నాకు మాత్రమే తెలుసు. దైవం ముందు దయ్య మాటలు ఎప్పటికీ సాగవు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రిళ్ళు బయట తిరగొద్దు. మీకు ఈ నా కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి కథలు కావాలి అంటే, ఇవి కథలు కాదండి, రియల్ స్టోరీయే. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.